అమరావతిలో భూములు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు అంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ₹1,00,00,000 విలువైన భూమిని ఒక ప్రైవేటు వ్యక్తికి 14 లక్షలకే కట్టబెట్టేశారట. ఇది ఎక్కడ జరిగిందంటే తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మండలం ఎల్ఏ సాగరంలో 0.08 ఎకరాల ప్రభుత్వ భూమిని 2018లో చిల్లకూరు గోపిరెడ్డికి చెందిన భూమికి రోడ్డు కోసం 1.01 కోట్లకు సర్కారు కేటాయించింది. ఈ భూమి తనకు రోడ్డుకు తప్ప మరో ప్రయోజనానికి పనికి రాదు అని, ధర తగ్గించాలని గోపిరెడ్డి కోరడంతో ఇప్పుడు ఆ భూమిని 14 లక్షలకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా భూమి విలువను సవరించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సర్కారే గతంలో నిర్ధారించిన రేటును భారీగా తగ్గించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా ఏంటంటే ఇది కూడా ఒక రకంగా రాజకీయమే. ఇక్కడ కూడా అతను రోడ్డుకు తప్ప ఎందుకు పనికిరాదు ఆ భూమి అంటే తక్కువకి ఇచ్చింది. ఇప్పుడు లేదు వీళ్ళు నిరూపించాలి, లేదు అది వాడుకునే భూమే, సక్రమమైన భూమే, పంట భూమే, లేదంటే ఒక కమర్షియల్ భూమి ఏదో ఒక నిర్ధారించాలి. అది రోడ్డుకు తప్ప ఎందుకు పనిచేయలేదు అన్నప్పుడు ఆ కారణంతో ఎకరం భూమి 14 లక్షలకే కట్టబెట్టారు అనేది. కాకపోతే ఇక్కడ తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు భూములు అనేది. అంటే ఇక మరి ఇక భూముల విషయంలో రేటు తగ్గించాలో రేటు పెంచాలో అంతా కూడా ఇంక ప్రతిపక్షమే డిసైడ్ చేస్తుంది అధికార పక్షానికి అనేది కూడా ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో వచ్చే ప్రశ్న.